భద్రత ఉంటుందని చక్కని విషయం గుర్తు చేశారు మేడం. థ్యాంక్ యూ మేడం. మేడం మీరు సిపిఆర్ అన్నారు మేడం, మీరు ఎప్పుడైనా మీటింగ్ పెడితే ఉమెన్స్ డే గారు కూడా ఈ శక్తి ప్రతి అంగన్వాడీ వర్కర్ దాంట్లో మీరు డెవలప్ చేశారు రోజు మీరు తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఎవరీవన్. థ్యాంక్ యూ. ఉండాలి అవన్నీ మనం సెట్ చేసుకుంటే కొన్ని మనం జాగ్రత్తలు మనమే చెయ్యాలి. సో ఆ హోప్ దాన్ని పని చేసుకుని పోతుంది. బట్ ముందు ప్రొటెక్షన్ మాత్రం మనదే. దీంట్లో ఎంతమంది పిల్లల వరకు అట్లా చూస్తే నెక్స్ట్ మహిళలకు వస్తాం. మహిళలు ఇప్పటి వరకు సర్స్ మేడమ్స్ అందరూ చెప్పారు చాలా చట్టాలు ఉన్నాయి, కాపాడతారు, భద్రత అన్నీ అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఒకటి చెప్పండి, ఇంత మందిలోని మనశంకర్ వరప్రసాద్ సినిమా ఎంతమంది చూసారు? జస్ట్ చేయి పై ఎంతండి. ఇది ఎవరు చూడలేదా? మన హాల్లోనే రిలీజ్ అయింది కదండి. నేనైతే 2 సార్లు చూసాను, హాల్లోనే 2 సార్లు చూసాను. దాంట్లో ఒక డైలాగ్ ఉంది, ఎవరైనా చెప్తారా? నేను ఈసారి జెంట్స్ కి సపోర్ట్ గానే మాట్లాడుతున్నాను, నాట్ ఫర్ ద లేడీస్. ఈ పాయింట్ లో మగాన్ని కప్పేయడానికి వాడుకుంటున్నారా అని చెప్పి ఒక డైలాగ్ అనేది ఉంది. ఎంతమంది విన్నారు? దట్ ఈస్ రియల్లీ క్యాచీ. అది నిజంగా క్యాచీ పాయింట్. బికాస్ ఐ టేక్ ద సైడ్ ఆఫ్ మెన్ ఈ విషయంలో. ఎందుకంటే మేము చూసిన చాలా కేసెస్ లోని ఆ లేడీస్ చట్టాలు ఉన్నాయి అని చెప్పి, చట్టాలు ఉన్నాయి దానికి అవగాహన కల్పించాలి. అది ఎప్పుడు నిజంగా వాళ్ళు సఫర్ అయినప్పుడు నిజంగా. కానీ ఇక్కడ నేను ఈ ప్లాట్ఫామ్ లో నేను చెప్పేది అందరికి, మీరు ఫీల్డ్ లెవెల్లో కూడా చెప్పండి, అన్నెసెసరీగా మాత్రం మన యాక్ట్స్ కానీ దాన్ని కానీ దాన్ని మిస్యూజ్ చేయకండి. నేను ఇదే చెప్తున్నాను. ప్రొటెక్షన్స్ చాలా చట్టాలు ఉన్నాయి మనకి. డొమెస్టిక్ వైలెన్స్ ఉంది. డొమెస్టిక్ వైలెన్స్ స్టార్టింగ్ లో ఉండేది, దాన్ని తర్వాత అది బాగా సీరియల్స్ చూసి ఎంకరేజ్ అవుతున్నారు, మరి ఏం చూసి ఎంకరేజ్ అవుతున్నారు ఆ సినిమాలో కూడా ఉంటుంది. లైఫ్ లాంగ్ విడాకులు ఇచ్చినా సరే చిరంజీవి చూస్తాడు కదా సీరియల్ ఒకటి. ఇంత సినిమా ఎండింగ్ వరకు ఆ సీరియల్ కోసమే ఉంటుంది. విడాకులు ఇచ్చేసి గర్వం చేయడానికి మాత్రం నిజంగానే చెప్తున్నాను, చట్టాలు నిజంగా అది మనకి ఉపయోగపడేటట్టే చేయండి కానీ దానివల్ల అవతల హాని చేసేటట్టు మాత్రం ఉంటుంది. సో దిస్ ఇస్ వాట్ సింపుల్ థింగ్, అదే చెప్తున్నాను. నిజంగా ఆ చట్టం ఎందుకంటే ఇప్పుడు పోలీసులు అయినారు ఫస్ట్ ఏంటంటే అది ఫస్ట్ రాగానే ఒక కన్సర్న్ ఏంటంటే ఆడవాళ్ళని కన్సర్న్ చూపిస్తారు. నీ కంప్లైంట్ వెళ్ళి పెట్టినా అబ్బాయి ఎంత మంచోడైనా సరే అబ్బాయిని నేను చూడు ఫస్ట్ పాజిటివ్ అమ్మాయి మీదే. సో ఆ తర్వాత ఎంక్వైరీలో తేలుతుంది. కానీ అప్పటికే అవ్వాల్సిన డ్యామేజ్ అబ్బాయి ఆ ఫ్యామిలీ జెంట్కి అవ్వాల్సిన డ్యామేజ్ మొత్తం అయిపోతుంది. సో దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. చట్టాలు చాలా ఉన్నాయి, బట్ అది మాత్రం నిజంగా మనకి మనం ప్రొటెక్ట్ చేసుకునేటట్టే చేసుకొని అవతలకి అది హాని కలిగించేటట్టు మాత్రం చేసుకోవాలి. సో దిస్ ఇస్ వాట్ వెరీ సింపుల్. అయితే ఎక్కువ చెప్పలేను, పిల్లలకి మాత్రం. సో ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడానికి మా వెనకాల నుండి నడిపించింది మా ఎస్పీ సార్ అమిత్ బర్దార్ సార్ ఐపీఎస్ గారు. సో ఆయన ఆలోచన ఈరోజు ఈ ప్రోగ్రామ్ అనేది. సో దీన్ని మన సిఐ పాడేరు గారు దీనబంధు గారి దగ్గరుండి ఈ ప్రోగ్రామ్ నేను ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో దీనికి ముఖ్యంగా ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఐసిడిఎస్ పీడి మేడం గారికి, సిడిపిఓ మేడం గారికి, నైస్ ఫౌండేషన్ నుంచి వచ్చిన పూజ గారికి, డాక్టర్ గారికి, కౌన్సిలర్ గారికి అందరికీ నా నమస్కారాలు. సో ముఖ్యంగా మహిళల భద్రత, పిల్లల భద్రత అనే విషయం గురించి అందరూ చాలా బాగా మాట్లాడారు. అన్ని పాయింట్స్ ని అడ్రస్ చేశారు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అన్నింటినీ కవర్ చేసి హోలిస్టిక్ గా అన్నిటి గురించి చెప్పడం జరిగింది. వాళ్ళ భద్రత అయితే ఏంటి, మన ఉమెన్ఎస్ఐ గారు ఎట్లా మాట్లాడారు, వాళ్ళ ఆరోగ్యం అయితే ఏంటి, మన డాక్టర్ గారు మాట్లాడారు. ప్రతి అంశాన్ని అలా టచ్ చేయడం జరిగింది. సో బట్ నేను ఓవరాల్ గా ఒక చిన్న పర్స్పెక్టివ్, మన థింకింగ్ ఎలా ఉండాలి అనే దాని మీద మాట్లాడతాను. సో మనందరం దేవుడిని నమ్ముతాం. సో ఈ అనంత విశ్వం అనేది ఫామ్ అయినప్పుడు ఒక సూర్యుడు వచ్చాడు, ఒక భూమి వచ్చింది. భూమి అనేది సూర్యుడు చుట్టూ తిరగటం మొదలు పెట్టినప్పుడు పిచ్చిగా ర్యాండమ్ గా తిరుగుతాము. బట్ కొన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు గడిచాక దానికంటూ అదొక దారి ఏర్పాటు చేసుకోగలిగింది. ఆ దారి ఏర్పాటు చేసుకోవడానికి భూమి అనే దాని వెనకాల దేవుడు అనేవాడు ఉన్నాడు. బట్ మన పిల్లలకి పుట్టిన తర్వాత వాళ్ళొక కరెక్ట్ దారిలో వెళ్ళడానికి వెనకాల ఎవరున్నారు? పేరెంట్స్, టీచర్స్. సో ఇటువంటి పేరెంట్స్, టీచర్స్ గైడ్ చేయాల్సిన సమాజంలో వాళ్ళే చాలా తప్పులు చేస్తున్నారు.
టీచర్సే లైంగికంగా వేధించడం ఇట్లాంటివన్నీ కూడా జరుగుతున్నాయి మన సమాజం. అంత క్రూరమైన స్థితికి మన సమాజం వెళ్ళిపోయింది. సో యాజ్ పేరెంట్స్, యాజ్ అ టీచర్స్ గా మీ అందరి కర్తవ్యం కూడా మీరు నిర్వర్తించాలి. పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు ఒక మనిషికి లేదా ఒక పిల్లలకి లేదా స్త్రీలకి కానీ పురుషులకు కానీ ఏమేం కావాలో ప్రభుత్వం అన్ని అందించడానికి ఏ ప్రభుత్వం ఉన్నా సరే కృషి చేస్తుంది. పుట్టిన దగ్గర నుంచి మనకి హాస్పిటల్లో డెలివరీ దగ్గర నుంచి, లేదా పుట్టే ముందు అంగన్వాడీ సపోర్ట్ దగ్గర నుంచి, ఆక్సిలరీ మిడ్వైఫ్ దగ్గర నుంచి, పుట్టిన తర్వాత పోషణ దగ్గర నుంచి, స్కూల్కి పంపడం దగ్గర నుంచి, శానిటరీ ప్యాడ్స్ అన్ని ఇస్తున్నారు. కానీ మనకి ఏం జరుగుతుంది బయట సమాజంలో? ఇంట్లో ఉన్న పేరెంట్సే అమ్మాయి పుట్టిందని చంపేయడం, పుట్టిన తర్వాత కొన్ని స్కూల్కి పంపుతున్నారంటే కొంతమంది పంపట్లేదు, సరే వెళ్ళిన తర్వాత కరెక్ట్ దారిలో పెడుతున్నారంటే పెట్టట్లేదు, పెట్టకపోవడం వల్ల ఇందాక మేడం గారు కూడా చెప్పారు చైల్డ్ మ్యారేజెస్, చిన్నప్పుడే పెళ్లి చేయడం, లేదా వేరే వాళ్ళతో వెళ్ళిపోయే పరిస్థితులు క్రియేట్ చేయడం. ఇంట్లో ప్రేమగా ఉంటే అది మీరు కరెక్ట్ దారిలో పెడితే ఎవ్వరు ఏ అమ్మాయి బయటికి వెళ్ళదు. కంటిన్యూస్ మానిటరింగ్, ఫోన్లు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు, చదువు యొక్క అవసరం ఏంటి, చదువుకుంటే మనం ఏం సాధించవచ్చు. గవర్నమెంట్ మనకు హారిజాంటల్ రిజర్వేషన్ ఇచ్చింది ఉమెన్కి 33%. ఈ రోజు గ్రూప్ 1 గ్రూప్ 2లో చూసుకుంటే ప్రభుత్వ ఉద్యోగాల్లో 80% మహిళలు సాధిస్తున్నారు. మరి అటువంటి అవకాశాలు మీకు ప్రభుత్వం ఇస్తుంటే, అంటే ప్రభుత్వం అనేది ఒక చేతితో మీకు అవకాశం ఇస్తుంది, రెండో చేతితో మీరు అది అందిపుచ్చుకుంటే 2 చేతులు కలిస్తేనే చప్పట్లు అవుతాయి. మరి ఇది లోపిస్తుంది. ఈ అవగాహన లోపించి మీరందరూ కూడా యాక్టివ్గా ఈ ఇస్తున్నన్నింటిని తీసుకోవడానికి కోసమే మనం ఇలాంటి ప్రోగ్రామ్స్ అనేది పెట్టడం జరుగుతుంది. మీరు అవగాహన కల్పించుకుని ఇప్పుడు శక్తి యాప్ గురించి అందరికీ తెలియాలి. ఇప్పుడు భద్రత గవర్నమెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నప్పుడు దాన్ని వాడుకోవడానికి మనం సిద్ధంగా లేకపోతే ఎలా? సో అందరూ దీని మీద అవగాహన పెంచుకుని మీ పిల్లల్ని కరెక్ట్ దారిలో పెట్టి, ఏమైనా తప్పులు ఉంటే ప్రభుత్వంలో అన్ని శాఖలు ఉన్నాయి, మీకు తగిన శాఖ దగ్గరికి వచ్చి మీరు ఇది చేయండి. ఎవరైనా అడ్రస్ చేయకపోతే మీకు వాళ్ళ పై ఆఫీసర్కి వెళ్ళి మీరు ఎప్పుడు మాట్లాడచ్చు. పీజీఆర్ఎస్ అన్నీ ఉన్నాయి మనకి. సో మీరు యాక్టివ్ రోల్ తీసుకోవాలి, మీరు చక్కదిద్దాలి అన్ని. సో మా తరపున మేము చేసేదంతా చేస్తాము. మీరు కూడా ఇట్లాంటివన్నీ చేసి ఒక మెరుగైన సమాజాన్ని మనందరం నిర్మించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.